ఓం శాంతి 2/12/24। मीठे बच्चे, तुम्हें अपने दीपक की संभाल स्वयं ही करना है। तूफानों से बचने के लिए ज्ञान योग का गुरुत जरूर चाहिए। మధురమైన పిల్లలు, మీరు మీ ఆత్మరూపీ దీపాన్ని స్వయం మీకు మీరే సంభాళించుకోవాలి. తుఫాన్ల నుండి రక్షించబడాలంటే జ్ఞాన యోగాలు అనే గురుత్ ఆ చమురు వేస్తూ ఉండాలి అంటున్నారు బాబా. మీ ఆత్మరూపీ దీపాన్ని మీరే స్వయంగా సంభాళించుకోవాలి. మాయా తుఫాన్ల నుండి రక్షించబడాలంటే జ్ఞాన యోగాలు అనే నూనె అనండి, చమురు అనండి వేస్తూ ఉండాలి తప్పనిసరిగా. ప్రశ్న, కౌన్సా పురుషార్థ్ గుప్త బాప్ సే గుప్త వర్ష దిలా దేతా హే? ఏ పురుషార్థం గుప్తమైన బాబా నుండి గుప్తమైన వారసత్వాన్ని ఇప్పిస్తుంది? ఏ పురుషార్థం? బాబా గుప్తం, బాబా ద్వారా లభించే వారసత్వం కూడా గుప్తం. అది ఏ విధమైన పురుషార్థము అని అడుగుతున్నారు బాబా. उत्तर, अंतर्मुखी अर्थात चुप रहकर बाप को याद करो तो गुप्त वर्षा मिल जाएगा। జవాబు, అంతర్ముఖి అవస్థ అంటే మీరు మౌనంగా కూర్చొని బాబాను స్మృతి చేసినట్లయితే బాబా ద్వారా గుప్తమైన వారసత్వం లభిస్తుంది. యాద్ మే రహతే శరీర్ ఛూటే తో బహుత్ అచ్చా, ఇస్మే కోయి తక్లీఫ్ నహీ. మీరు స్మృతిలో ఉంటూ శరీరం వదిలిపెట్టినట్లయితే చాలా మంచిది. ఇందులో ఎలాంటి శ్రమ ఉండదు. యాద్ కే సాత్ సాత్ జ్ఞాన్ योग की सर्विस भी करनी है। अगर नहीं कर सकते हैं तो కర్మణ సేవ కరో. స్మృతితో పాటు జ్ఞాన యోగాల సేవ కూడా చేయండి. ఒకవేళ చెయ్యలేకపోతే కర్మణ సేవ అయినా చేయండి. बहुत तुमको సుఖ देंगे तो ఆశీర్వాద్ మిలేగి. అనేకులకు మీరు సుఖాన్ని ఇచ్చినట్లయితే కర్మణ సేవ ద్వారా అయినా, జ్ఞానం చెప్పే సేవ ద్వారా అయినా సుఖం ఇచ్చారు, వారికి బాబాను పరిచయం చేశారు అంటే ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. చలన్ ఔర్ బోల్ చాల్ బి బహుత్ సాత్విక్ చాహియే. నడవడిక మరియు మాటలు కూడా చాలా సాత్వికంగా ఉండాలి. గీత్, నిర్బల్ సే లడాయి బల్వాన్ కి. బలహీనులకు బలవంతునితో యుద్ధం. ओम शांति। बाप ने समझा दिया है, जब ऐसे गीत सुनते हैं तो हर एक को अपने ऊपर ही विचार सागर मंथन करना होता है। బాబా ఆల్రెడీ అర్థం చేయించారు. ఎప్పుడైతే ఇలాంటి పాట వింటారో మీకోసం మీరు విచార సాగర మంతన చేసుకోవాలి. ये तो बच्चे जानते हैं, मनुष्य मारते हैं तो 11 रोज दिवा जलाते हैं। तुम फिर मरने के लिए तैयारी कर रही हो और अपनी ज्योति पुरुषार्थ पर आपे ही जगा रही हो। బాబా చెప్తున్నారనమాట, మనుషులు మరణించినట్లయితే 12 రోజులు ఆ దీపాన్ని వెలిగిస్తారంట, వారు చనిపోయారు అనే దానికి గుర్తుగా. కానీ పిల్లలైన మీరు స్వయం తయారీలు చేసుకుంటున్నారు ఇంటికి వెళ్ళడం కోసం. అయితే ఇప్పుడు పిల్లలైన మీరు ఎలాంటి పురుషార్థం చేస్తున్నారు అంటే మీ జ్యోతిని సదా వెలిగి ఉండేలా చేసుకుంటున్నారు. అక్కడ కేవలం 12 రోజులే వెలిగిస్తారు. ఆ అసలైన చైతన్య జ్యోతి వేరే శరీరాన్ని అయితే తీసుకుంటుంది. ఇది కూడా వారికి తెలియదు. కానీ ఆత్మ అంధకారంలో ఉండిపోకూడదు అనే ఉద్దేశంతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. पुरुषार्थ भी माला में आने के लिए करते हैं ना, प्रजा इस माला में नहीं आती है। అయితే పురుషార్థం కూడా మాలలో మణులుగా అవ్వడం కోసం చేస్తున్నారు. ప్రజలైతే మాలలో మణులుగా అవ్వరు. పురుషార్థ్ కర్నా చాహియే, హమ్ విజయ్ మాలా మే పెహ్లే జాయే.
कहा माया बिल्ली तूफान लगाकर विकर्म ना बना दे जो దివా బుజ్ జాయే. అంటే పురుషార్థం అనేది ఎలా ఉండాలంటే విజయం పొందే తీరాలి. అంతేకాని ఈ మాయారూపి పిల్లి వచ్చి వికర్మలు చేయించేసి మన దీపాన్ని ఆర్పేసే విధంగా ఉండకూడదు. ఒక ఆట కూడా ఉంటుంది. మనం దీపం వెలిగిస్తూ ఉంటారంట, అందులో పిల్లొచ్చి ఆర్పేస్తూ ఉంటుందంట. అలా మన విషయంలో కూడా ఏమవుతుంది, జ్ఞాన యోగాలు అనేటటువంటి నూనె వేసి మన ఆత్మరూపి జ్యోతిని వెలిగిస్తూ ఉంటాం, ప్రజ్వలితం చేసుకుంటూ ఉంటాం, పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఈ మాయారూపి పిల్లొచ్చి ఏం చేస్తుంది, డౌన్ చేసేస్తుంది, ఆర్పేసే ప్రయత్నం చేస్తుంది. अब इसमें జ్ఞాన్ और యోగ్ दोनों బల్ चाहिए. ఇంకా విశేషంగా ఇందులో జ్ఞాన యోగాల బలమైతే కావాలి అంటున్నారు బాబా. योग के साथ ज्ञान भी जरूर है. हर एक को अपने दीपक की संभाल करनी है. యోగంతో పాటు జ్ఞానం కూడా తప్పనిసరి. ప్రతి ఒక్కరూ తమ దీపాన్ని తామే సంభాళించుకోవాలి. अंत तक पुरुषार्थ चलना ही है. रेस चलती रहती है तो बहुत संभाल करनी है. कहा ज्योति कम ना हो जाए, बुझ ना जाए, इसलिए योग और ज्ञान का गुरुत रोज डालना पड़ता है. అంతిమ సమయం వరకు పురుషార్థం నడుస్తుంది. ఈ రేస్ అయితే చేయవలసిందే, చాలా సంభాళించుకోవాలి. మన జ్యోతి ఎక్కడ ఆరిపోవటం లేదు కదా, డిమ్ అయిపోవటం లేదు కదా అనేది చూసుకుంటూ ఉండండి. జ్ఞాన యోగాల నూనె చమురు వేస్తూ ఉండండి అంటున్నారు బాబా. అంటే మన జ్యోతి ఆల్రెడీ వెలిగిపోయింది కదా అని జ్ఞాన యోగాల ఇంట్రెస్ట్ తగ్గిపోయిందంటే ఏమవుతుంది? ఎలా అయితే జ్యోతి వెలగడానికి అది అయిపోతూ ఉంటే వేస్తూ ఉంటాము నూనె అనేది, అలా ఈ జ్ఞాన యోగాల చమురు అనేది కూడా మనకి చాలా అవసరము అంటున్నారు బాబా. పురుషార్థం అయితే చేయాలి కదా అంతిమ సమయం వరకు, లేదంటే మాయ వచ్చి ఆర్పేస్తుంది జ్యోతిని. योग बल की ताकत नहीं है तो दौड़ नहीं सकते, पिछाड़ी में रह जाते. स्कूल में सब्जेक्ट होती है, देखते हैं हम इस सब्जेक्ट में तीखे नहीं हो तो हिसाब में जोर लगाते हैं. అంటే యోగ బలం యొక్క శక్తి తప్పనిసరిగా ఉండాలంటున్నారు బాబా, లేదంటే పరుగులు తీయలేరు, ముందుకు వెళ్ళలేరు అంటున్నారు, వెనక్కి ఉండిపోతారనమాట. స్కూల్లో కూడా చూడండి, ఏ సబ్జెక్ట్ అయితే మనకి కష్టంగా అనిపిస్తుందో దానిపైన కాస్త దృష్టి పెడతాం, అటెన్షన్ పెడతాం కదా. అంటే అందులో మంచి మార్క్స్ లభించటం లేదు అంటే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం కదా. ఆ విధంగా మనం దానిపైన విజయం పొందొచ్చు, అందులో మంచి మార్క్స్ పొందొచ్చు. అలా ఇక్కడ కూడా జ్ఞాన యోగాల యొక్క ఇంట్రెస్ట్ అయితే తగ్గటం లేదు కదా, చూసుకోండి అంటున్నారు. యహా భీ ఐసా హోతా హై. स्थूल सर्विस की सब्जेक्ट भी बहुत अच्छी है, बहुतों की ఆశీర్వాద్ మిల్తీ హే. అయితే బాబా చెప్తున్నారు ఇక్కడ కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే స్థూలమైన సర్వీస్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. దీని ద్వారా అనేకుల ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. कोई बच्चे ज्ञान की सर्विस करते हैं, दिन प्रतिदिन సర్వీస్ కి వృద్ధి హోతీ జాయేగి. కొంతమంది పిల్లలు జ్ఞాన సేవ చేస్తారు, రోజు రోజు మీ యొక్క సర్వీస్ కూడా అభివృద్ధి అవుతూ ఉంటుంది. एक धनी के 7-8 दुकान भी होती है, సభీ ఏక్ జైసా నహీ చల్తే హే. అంటే ఒక వ్యక్తికి 6 లేక 8 దుకాణాలు, గీతా పాఠశాలలు సంభాళించవలసి వస్తుందన్నమాట. ఈ రోజుల్లో అలాగే అయిపోయింది అక్కేల పరిస్థితి. అయితే బాబా చెప్తున్నారు అలా అని అందరూ ఒకలా ఉంటారు అని కాదు కదా. कोई में कम ग्राहकी, कोई में जास्ती होती है. तुम्हारा भी एक दिन और समय आने वाला है जो रात को भी फुर्सत नहीं मिलेगी. అంటే కొంతమందికి తక్కువ మంది కస్టమర్స్ ఉండొచ్చు, మరి కొంతమందికి ఎక్కువ మంది కస్టమర్స్ రావచ్చు. అలానే ఇక్కడ కూడా తేడా అనేది ఉంటుంది అంటున్నారు. కానీ ఒకగానొక సమయం వస్తుంది, మీకు రాత్రి వేళలో కూడా ఖాళీ దొరకదు. నిద్రపోదాము అన్న, విశ్రాంతి తీసుకుందాము అన్న, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే
అంతిమ సమయం ఆసన్నమవుతుంది అని బాబా చెప్తున్నారు కదా. సబ్‌కో పతా చలేగా కి జ్ఞాన్ సాగర్ బాబా ఆయా హువా హై. అంటే అందరికీ తెలుస్తుందన్నమాట. జ్ఞానసాగరుడైన బాబా వచ్చేసారు అని. అవినాశి జ్ఞాన్ రత్నం సే జోలి భర్తే హై, ఫిర్ బహుత్ బచ్చే ఆయేంగే. అవినాశి జ్ఞాన రత్నాలతో జోలెని నింపుకుంటారు. ఎంతో మంది మీ దగ్గరకు వస్తారు అంటున్నారు బాబా. एक दो को सुनाते हैं ना, यहाँ ये वस्तु बहुत अच्छी सस्ती मिलती है, तुम बच्चे भी जानते हो ये రాశియోं की శిక్ష बहुत సహజ है. అంటే అక్కడ మరి అడగండి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే మీరు ఇతరులకి వినిపిస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా ఒకరికొకరు వినిపించుకుంటారు కదా. ఏదైనా విషయం ఉంది అంటే ఒకరి నుండి ఒకరికి తెలుస్తుంది. అలా ఈ జ్ఞాన యోగాల దుకాణం ఏదైతే ఉందో ఇక్కడ జ్ఞాన రత్నాలు చాలా చౌకగా లభిస్తున్నాయి అనేది అందరూ తెలుసుకుంటారు. ఒకరి నుండి ఒకరికి ఆ విషయం తెలిసి మీ దగ్గరికి ఎంతో మంది వస్తారు అంటున్నారు బాబా. రాజయోగం యొక్క శిక్షణ ఇక్కడ లభిస్తుంది. ఇది చాలా సహజం. సబ్కో ఇస్ జ్ఞాన్ రత్నం కా మాలూం పడ్ జాయేగా తో ఆతే రహేంగే. అందరికీ ఈ జ్ఞాన రత్నాల విషయం తెలిసిపోతే వస్తూ ఉంటారు. తుమ్ ఏ జ్ఞాన్ और योग की सर्विस करते हो. మీరైతే జ్ఞాన యోగాల సర్వీస్ చేస్తున్నారు. जो ए ज्ञान योग की सर्विस नहीं करते हैं तो फिर कर्मणा सर्विस की भी మార్క్స్ है. ఎవరైతే మరి జ్ఞాన యోగాల సేవ చెయ్యలేరో వారికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, కర్మణా సేవ. ఇందులో కూడా మార్క్స్ అనేవి జమ అవుతాయి. సభీకి ఆశీర్వాద్ మిలేగి. ఇందులో అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి అంటున్నారు బాబా. एक दो को सुख देना होता है, ये तो बहुत बहुत సస్తి కాన్ హే. అయితే ఇక్కడ ఒకరికి ఒకరు సుఖాన్ని ఇచ్చుకోవాలి కదా. మనం కరుణ సేవలో మంచిగా ముందుకు వెళ్ళాము అంటే మనం చేసే సేవ ద్వారా ఎవరికైనా సుఖం లభిస్తే ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి కదా. అయితే బాబా చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ చాలా చాలా చౌక మీకు చౌక దుకాణము, చౌకగా వస్తువులన్నీ లభిస్తున్నాయి. గనియే లభించేస్తుంది అంటున్నారు బాబా. ఏ అవినాశి హీరే జవహరోం కి కాన్ హే. అవినాశి వజ్ర వైడూర్యాల యొక్క గని. आठ रत्नों की माला बनाते हैं ना, पूछते भी है परंतु किसको पता नहीं ये माला किसकी बनी हुई है. 8 రత్నాల మాల తయారు చేస్తారు కదా, పూజ చేస్తారు కూడా, కానీ ఎవరికి తెలియదు ఆ మాల ఎవరికి గుర్తుగా తయారయ్యింది అని. तुम बच्चे जानते हो कैसे हम ही पूज सो पुजारी बनते हैं. ये बड़ी वंडरफुल नॉलेज है जो दुनिया में कोई नहीं जानते. ఇక్కడ పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, మేము అసలు ఎలా పూజల నుండి పూజారులుగా అయిపోయాము. ఇది చాలా అద్భుతమైన జ్ఞానం. ఈ ప్రపంచంలో ఇంకెవరికి తెలియదంటున్నారు బాబా. అభి తుమ్ లక్కీ స్టార్స్, బచ్చోं को ही निश्चय है हम स्वर्ग के मालिक थे, अभी नरक के मालिक बन पड़े हैं. स्वर्ग के मालिक होंगे तो पुनर्जन्म भी वहां ही लेंगे. పిల్లలైన మీకు నిశ్చయం ఉంది కదా మేమే ఆ అదృష్ట నక్షత్రాలము అని. మీరే ఒకప్పుడు స్వర్గానికి మాలికలుగా ఉండేవారు, ఇప్పుడు నరకానికి మాలికలైపోయారు. బాబా మళ్ళీ వచ్చి స్వర్గానికి మాలికలుగా పూజనీయులుగా తయారు చేస్తున్నారు అన్నమాట. అయితే అక్కడ ఉండేవారు పునర్జన్మలైతే తప్పనిసరిగా తీసుకోవాలి. అభి ఫిర్ హమ్ స్వర్గ్ కే మాలిక్ బన్ రహీ హే. तुम ब्राह्मणों को ही इस संगम युग का पता है, दूसरे और नहीं जानते. బ్రాహ్మణులైన మీకే ఈ సంగమ యుగం ఏంటనేది తెలుసు, ఇంకెవరికీ తెలియదు కదా. అంటే ఈ ప్రపంచవాసీలకి ఏంటిది కలియుగమే కదా అంటున్నారు బాబా. युग तो अलग अलग है, सतयुग में होंगे तो पुनर्जन्म सतयुग में लेंगे. अभी तुम संगम युग पर हो, तुम्हारे से कोई शरीर छोड़ेंगे तो संस्कारों अनुसार फिर यहाँ ही आकर जन्म लेंगे. అంటే యుగాలైతే వేరు వేరుగా ఉన్నాయి కదా, మీరు సత్యుగంలో పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తే అంటే శరీరం విడిచిపెడితే అక్కడే మళ్ళీ జన్మ అనేది జరుగుతుంది, పునర్జన్మ. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు మరి,
జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది కదా. శరీరం విడిచిపెట్టిన తరువాత తమ తమ సంస్కారాల అనుసారంగా జన్మ తీసుకుంటారంటున్నారు బాబా. ఇంకా ఎవరి దగ్గర ఎవరితో రుణాలు బంధం ఉండిపోయిందో దాని అనుసారంగా కూడా ఉంటుంది, జ్ఞాన సంస్కారం కూడా ఉంటుంది అంటున్నారు బాబా. తుమ్ బ్రాహ్మణ హో సంగం యుక్కే ఓ శూద్ర హే కలియుక్కే. మీరు సంగమయుగి బ్రాహ్మణులైతే కలియుగ వాసీలు शूद्रुल अंటున్నారు बाबा. ये नॉलेज भी तुमको इस समय मिलती है, तुम बीके ज्ञान गंगाएं ప్రాక్టికల్ మే అబ్ సంగం యుగ్ పర్ హో. బ్రహ్మకుమారీస్ అయిన మీరు ఈ సంగమ యుగంలో బాబాను పొందారు, జ్ఞానం లభించింది. ప్రాక్టికల్ గా జ్ఞాన గంగలు మీరే అంటున్నారు బాబా ఈ సంగమ యుగంలో. अभी तुमको रेस करनी है, दुकान संभालनी है. ज्ञान योग की धारणा नहीं होगी तो दुकान संभाल नहीं सकेंगे. ఇప్పుడు మీరు పరుగు పందెం పాల్గొనాలి అన్నమాట. ఇందులో ఆ దుకాణం నడిపించాలి, సంభాళించాలి అంటున్నారు. ఏ దుకాణము? జ్ఞాన యోగాలు అనేటటువంటి దుకాణము, లేక బాబా సెంటర్. ఒకవేళ జ్ఞాన యోగాల ధారణ లేదు అంటే సెంటర్ సంభాళించగలరా? దుకాణం నడిపించగలరా? లేదు కదా. సర్వీస్ కా उजरा तो बहुत देने हैं, यज्ञ रचा जाता है तो किस्म किस्म के ब्राह्मण लोग आ जाती है. फिर किसको दक्षिण जास्ती किसको कम मिलती है. अब ये परमपिता परमात्मा ने रुद्र ज्ञान यज्ञ रचा है. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీకైతే ఈ యజ్ఞాన్ని నడిపించే ఇంట్రెస్ట్ ఉండాలి. బాబా నిమిత్తం చేశారు కాబట్టి. యజ్ఞం ఆల్రెడీ రచించబడింది, కానీ వెరైటీ వెరైటీ బ్రాహ్మణులు ఉంటారంట. మామూలుగా కూడా యజ్ఞాలు చేసే బ్రాహ్మణులు రకరకాలుగా ఉంటారు. కొంతమందికి ఎక్కువ దక్షిణ లభిస్తుంది, మరి కొంతమందికి తక్కువ దక్షిణ లభిస్తుంది. అయితే ఇది పరంపిత పరమాత్మ యొక్క రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇది ఆల్రెడీ రచించబడే ఉంది. దీంట్లో మనం బ్రాహ్మణులం అన్నమాట. हमारा దందా హీ హే మనుష్యకు దేవత బనానా. మరి ఇందులో మనం చేసే కర్తవ్యం ఏంటి? ఈ దుకాణంలో మనం ఏ వ్యాపారం చేస్తున్నాము? మానవుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నాం. ఐసా యజ్ఞ और कोई होता नहीं. ఇలాంటి యజ్ఞం ఏదైనా ఉంటుందా? ఎక్కడైనా విన్నారా? మానవుల్ని దేవతలుగా తయారు చేసే దుకాణం లేక యజ్ఞం. जो कोई कहे कि हम इस यज्ञ से मनुष्य से देवता बन रही है, अब इसको रुद्र यज्ञ अथवा पाठशाला भी कहा जाता है. ఇంకెవరో అనలేరు ఇలా, మేము ఈ యజ్ఞం ద్వారా మానవుల్ని దేవతలుగా చేస్తామని. మరి ఎంత అద్భుతమైన విషయమో ఇది చూడండి. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా మీరు ఈ ఉన్నతమైన కర్తవ్యం చేస్తున్నారు. దీన్ని యజ్ఞము అనండి, పాఠశాల అనండి. యజ్ఞం కూడా ఎందుకు రచిస్తారు? ఏదైనా మంచి జరగాలి అనే ఉద్దేశంతో కదా, కళ్యాణం జరగాలి అని. పాఠశాల ఎందుకు ఉంటుంది? ఉన్నతి జరగడం కోసం. అయితే ఇక్కడ మీ ఉన్నతి కూడా జరుగుతుంది. మానవుల నుండి దేవతలుగా అవుతున్నారు, మీలో దైవీ గుణాలు నిండుతున్నాయి. అలానే ఈ యజ్ఞం ద్వారా అనేకుల కళ్యాణం కూడా జరుగుతుంది అన్నమాట. అందుకు యజ్ఞం అనండి, పాఠశాల అనండి అంటున్నారు బాబా. సందర్భాన్ని బట్టి ఏదైనా ఉపయోగించవచ్చు. ज्ञान और योग से हर एक बच्चा देवी देवता पद पा सकता है. बाबा राय भी देती है, तुम परंदाम से बाबा के साथ आए हो. అంటే జ్ఞాన యోగాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ప్రతి పిల్లలు దైవీ పదవి పొందొచ్చు అంటున్నారు బాబా. అంటే దేవీ దేవతలుగా అవ్వచ్చు. బాబా డైరెక్షన్ కూడా ఇస్తారు, దాన్ని శ్రీమతము అంటారు. ఇలా నడవండి, ఇలా నడవండి అని. దీని ద్వారా మీరు పరంధామానికి ముందు చేరుకుంటారు, అక్కడి నుండి మళ్ళీ మీ రాజధానిలోకి వస్తారు అంటున్నారు బాబా. మీరు ముందు పరంధామ నివాసులే కదా. इस समय बाबा के मत से हम स्वर्ग की स्थापना कर रही है. ఈ సమయంలో బాబా ఇచ్చే మతంతో మనం తిరిగి స్వర్గ స్థాపన చేస్తున్నాం. जो स्थापना करेंगे वही जरूर मालिक बनेंगे. तुम जानते हो इस दुनिया में हम मोस्ट लकीएस्ट ज्ञान सूर्य, ज्ञान चंद्रमा और ज्ञान सितारे है. ఎవరైతే స్థాపనకు నిమిత్తులో వారు మాలికులు కూడా అవుతారు. అంటే స్థాపనా కార్యంలో మన వంతు సహయోగం ఉంది.
మాలికలుగా అయ్యేది కూడా మనమే కదా. మీకు తెలుసు ఈ ప్రపంచంలో చాలా చాలా అదృష్ట నక్షత్రాలు, జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు ఇక్కడే ఉన్నారు, మీలోనే ఉన్నారంటున్నారు బాబా. बनाने वाला है జ్ఞాన్ సాగర్ और సూర్య చాంద్ సితారే స్థూల్ మే హే. ఇక్కడ ఈ విధంగా తయారు చేసేవారు జ్ఞాన సాగరుడైన బాబా. అక్కడ కూడా సూర్య చంద్ర నక్షత్రాలు ఉంటాయి, అవి స్థూలమైనవి, జడమైనవి. కానీ మీరు చైతన్యమైన వారు. उनके साथ हमारी बैंड है, तो हम भी फिर జ్ఞాన సూర్య జ్ఞాన చంద్రమ జ్ఞాన సితారే హోంగే. అంటే వాటితో మనం మనల్ని పోల్చడం జరుగుతుంది. ఇక్కడ జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు ఉన్నాయి. हमको ऐसा बनाने वाला ज्ञान का सागर, नाम तो पड़ेगा ना జ్ఞాన సూర్య అథవా జ్ఞాన్ సాగర్ కే హమ్ బచ్చే హే. ఈ విధమైన టైటిల్ అయితే లభిస్తుంది కదా. జ్ఞాన సూర్యుడైనటువంటి బాబా సంతానం మనం, జ్ఞాన సితారాలం అన్నమాట. జ్ఞాన సాగరుడి యొక్క పిల్లలు అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి వారు ఇక్కడే స్వయంగా మనకి జ్ఞానం ఇస్తున్నారు. బాబా कहते हैं मैं आता हूँ तुमको आप समान बनाता हूँ, జ్ఞాన సూర్య జ్ఞాన సితారే तुमको यहाँ बनना है. నేను వచ్చి మిమ్మల్ని నా సమానంగా తయారు చేస్తాను. జ్ఞాన సూర్యుడు కదా బాబా, జ్ఞానం ఇస్తున్నారు. तुम जानते हो అనేक बार हम भविष्य में फिर यहाँ ही स्वर्ग के मालिक बनेंगे. మీకు తెలుసు అనేక సార్లు స్వర్గంలో మనం मालिकलगा अय्याम एप्पुडु कूडा अवुताम. सरमदर पुरुषार्थ पर है, हम माया पर जीत पाने की वॉरियर्स हैं. वो लोग फिर मन को वश करने के लिए कितने हट आदि करते हैं. तुम तो हठ योगी आदि नहीं कर सकते. बाबा कहते हैं तुमको कोई तकलीफ आदि नहीं करनी है, सिर्फ कहता हूं तुमको मेरे पास आना है, इसलिए मुझे याद करो. ते बाबा చెప్తున్నారు ఇక్కడ మీరు పురుషార్థం చేస్తారు మనస్సు పైన విజయం పొందేలా. ఇక్కడ మీరు వారియర్స్ కదా, యోధులు అంటున్నారు బాబా. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనస్సును వశం చేసుకోవడం కోసం చాలా హఠం చేస్తారంట. హఠయోగాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. అలాంటి హఠయోగాలు చేసే అవసరం ఇక్కడ లేదు. చాలా ఈజీగా మీ మనస్సును మీ వశం చేసుకుంటున్నారు అంటున్నారు బాబా, ఎలాంటి శ్రమ లేకుండా. బాబా చెప్తున్నారు కేవలం మీరు నన్ను స్మృతి చేయండి. నేను పిల్లలైన మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. ఇంకెవ్వరూ మానవులు ఇలా చెప్పలేరు కదా. బల్ అప్నే కో ఈశ్వర్ కెహే పరంతు అప్నే కో గైడ్ కెహనా సకే. తమను తాము ఈశ్వరుని ప్రతిరూపాలు అనుకున్న గైడ్ అనైతే అనుకోలేరు. మేము తిరిగి తీసుకుని వెళ్తాము మిమ్మల్ని ఇంటికి అని అయితే ఎవరు అనలేరు. బాబాకైతే హే మే ముఖ్య పండా కాలోంకా కాల్ హుం. బాబా చెప్తున్నారు నేను ముఖ్యమైన పండాను కూడా, కాలుడకే కాలుణ్ణి. एक सत्यवान सावित्री की कहानी है ना, उनका जिस्मानी लव होने के कारण दुखी होती थी. ఒక కహాని కూడా ఉంది కదా, సత్యవాన్ మరియు సావిత్రి యొక్క కథ. అయితే వారికి పరస్పరం దైహికమైన ప్రేమ ఉన్న కారణంగా చాలా దుఃఖితులైనట్లు చూపిస్తారు. అంటే ఆ పతి యొక్క ప్రాణం వెళ్ళిపోతూ ఉంటే ఆ సావిత్రి పత్ని ఏం చేశారు, తిరిగి ప్రాణం తెచ్చుకోవడం కోసం యముణ్ణి కూడా వదల్లేదు అని ఒక కథ రాశారు అన్నమాట. तुम तो खुश होती हो, मैं तुम्हारी आत्मा को ले जाऊंगा, तुम अभी दुखी नहीं होंगे. అక్కడ వారు తీసుకెళ్లిపోతుంటే దుఃఖితులయ్యారు. పరస్పరం దైహిక ప్రేమ ఉన్న కారణంగా మీరు ఖుషి అవుతారు అంటున్నారు బాబా. ఎందుకు? ఇంటికి తిరిగి వెళ్తున్నాము, సుఖంలోకి వెళ్ళడం కోసమే వెళ్తున్నాము అనేది మీకు తెలుసు కాబట్టి. నేనైతే అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళిపోతానంటున్నారు బాబా. ఇక్కడ ఎవరు ఎవరి కోసం దుఃఖించేదైతే లేదు. కాబట్టి మీకు దుఃఖం రాదు అని చెప్తున్నారన్నమాట బాబా. జాన్తే హో హమారా బాబా ఆయా హే స్వీట్ హోమ్ లే జానే లియే. మీకు తెలుసు కదా మా తండ్రి వచ్చారు మమ్మల్ని స్వీట్ హోమ్ మధురమైన ఇంటికి తీసుకువెళ్ళడం కోసం. जिनको ముక్తిధాం నిర్వాణ ధాం కహా జాతా హై, దాన్ని ముక్తిధామం నిర్వాణ ధామము అని చెప్తారు. మరి ఒకవేళ ఎవరి పాత్ర అయినా అయిపోయి వెళ్ళిపోతే బాధపడతారా, ఏడుస్తారా, దుఃఖితులు అవుతారా? कहते हैं मैं सभी कालों का काल हूं.
और तो एक आत्मा को ले जाती है। मैं तो कितना बड़ा కాల్ हूं. బాబా చెప్తున్నా నేను కాలుడికే కాలుని మహాకాలుణ్ణి. అక్కడ వచ్చి ఒకరిద్దరిని తీసుకెళ్తాను, నేను ఎంత మందిని తీసుకెళ్ళిపోతానో చూడండి. 5000 वर्ष पहले भी मैं గైడ్ బన్ సభీ కో లే గయా తా. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను గైడ్ అయి అందరినీ తీసుకెళ్లాను, ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నాను. సాజన్ సజనియోం కో వాపిస్ లే జాతీ హే. అంటే ఇక్కడ ప్రియుడే వచ్చి ప్రియురాళ్లను తీసుకువెళ్తున్నారన్నమాట. तुम जानते हो, अभी हम पढ़ रही है, फिर यहाँ आएंगे. पहले స్వీట్ హోమ్ జాయింగే ఫిర్ నీచే ఆయేంగే. మీకు తెలుసు, మీరు ఇప్పుడు చదువుతున్నాము, తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తాము, రాజ్యం చేస్తామని. तुम बच्चे स्वर्ग के सितारे ठहरे, आगे नरक के थे. सितारे बच्चों को कहा जाता है లక్కీ సితారే, నెంబర్ వార్ పురుషార్థ్ అనుసార్. మీరు స్వర్గం యొక్క నక్షత్రాలు. ఇప్పటి వరకు నరకంలో ఉండేవారు, ఇప్పుడు స్వర్గపు నక్షత్రాలు అంటున్నారు బాబా. ఇంకా లక్కీ సితారాలు అని కూడా అనడం జరుగుతుంది నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా. తుమ్కో దాదేకే మిల్కియత్ మిల్తీ హే, కాన్ బడి జబర్దస్త్ హే, और ఏ కాన్ ఏక్ కి బార్ నికల్తీ హే. ఓ కనియాం తో బహుత్ హే నా, నికల్తీ రేతీ హే. అంటే ఇక్కడ తాతయ్య యొక్క వారసత్వం లభిస్తుంది అనమాట, తాతాస్తి. ఇది చాలా పెద్ద ప్రాప్తి, పెద్ద గని మీకు లభించేది ఉంది అంటున్నారు బాబా. అంటే ఒక్కసారి మీరు దీనికి మాలికలయ్యారు అంటే ఇంకా తరగనే తరగదు, తరగని ఖజానా మీకు లభించేస్తుంది అంటున్నారు బాబా. దాని నుండి వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుందంట, ధనము, బంగారము, వజ్రాలు. ఉమ్, అక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చూపిస్తారు కదా, అలాంటిది మనకి లభించేస్తుంది. ఆ దీపం ఎవరు? స్వయం బాబా. कोई बैठे ढूंढे तो बहुत है, ये तो एक की बार एक की కాన్ మిల్తీ హే. అవినాశి జ్ఞాన్ రత్నంకి. ఇక్కడ చూడండి, ఎక్కడైనా ఏమైనా లభిస్తాయేమో అని వెతుకుతూ ఉంటారు, కానీ పిల్లలైన మీకు ఒకేసారి ఇది లభిస్తుంది అన్నమాట, ఈ గని. దీని ద్వారా అవినాశి జ్ఞాన రత్నాలు మీకు లభిస్తాయి. ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది బాబా నుండి. ఈ జ్ఞానం లభించడంతో మీ బుద్ధిలో ధారణ అవ్వడంతో ఇవే మళ్ళీ స్థూలమైన రత్నాలుగా కూడా అయిపోతాయి అంటున్నారు బాబా. అందుకే వీటినే బాబా ఏమంటున్నారు? అవినాశి జ్ఞాన రత్నాలు అని. ఓ కితాబ్ తో బహుత్ హే, పరంతు ఉన్కో రత్న నహీ కహెంగే. బాబా కో జ్ఞాన్ కా సాగర్ కహా జాతా హే. అంటే ఆ విషయాల యొక్క పుస్తకాలు ఎన్నో ఉన్నాయంట, కానీ బాబా ఇక్కడ తెలియచేస్తున్నారు అవి అసలైన రత్నాలు కానే కాదు. రత్నాల సాగరుడు ఇప్పుడు మనకి లభించారు అన్నమాట. జ్ఞాన సాగరుడు అవినాశి జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. इन रत्नों से हम झोलियां भरते रहती है, तुम बच्चों को खुशी होने चाहिए. అంటే ఇప్పుడు ఈ జ్ఞాన రత్నాలతో మన జోలిని నింపుకుంటున్నాం. మనం ఎంత ఖుషి అవ్వాలి, ఎంత నషాతో ఉండాలి. दुकान पर धंधा जास्ती होता है तो समाचार भी होता है, ఏ ప్రజా भी बना रही है तो వారిస్ भी बना रही है. అంటే చూడండి, సపోజ్ ఎవరి దుకాణంలో అయినా మంచి వ్యాపారం అవుతూ ఉంటే సమాచారం లభిస్తూ ఉంటుంది కదా, వీళ్ళు ప్రజలు కూడా తయారు చేసుకుంటున్నారు, వారసులు కూడా తయారు చేసుకుంటున్నారు అని. అలా ఈ దుకాణం కోసం అన్నమాట. यहाँ से రత్నం కి జోలి భర్కర్ ఫిర్ జాయే దాన్ దేనా హే. ఇక్కడ మీరు రత్నాల యొక్క జోలిని నింపుకొని మళ్ళీ దానం చేయడానికి వెళ్ళాలి. పరంపిత పరమాత్మ హీ జ్ఞాన్ సాగర్ హే, జో జ్ఞాన్ రత్నం సే జోలి భర్తే హే. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు జ్ఞాన రత్నాలతో జోలిని నింపేస్తున్నారు. బాకీ ఓ సముద్ర నహీ జో దిఖాతే హే రత్నం కి తాళి బర్కత్ దేవతాओं को दे देती है. అక్కడ సముద్రం నుండి సాగరుడు పల్లాలతో రత్నాలు నింపుకొని దేవతలకు ఇచ్చినట్లు చూపిస్తారు కదా, అది ఇక్కడ విషయమే అంటున్నారు బాబా. ఉస్ సాగర్ సే రత్న నహీ మిల్తీ హే. ఆ జడ సాగరం నుండి రత్నాలైతే వెలువడటం లేదు ఈ రోజుల్లో. ఏ జ్ఞాన రత్నం కి బాత్. ఇవి జ్ఞాన రత్నాల విషయం. ड्रामा अनुसार फिर तुमको रत्न ही कन्या मिलती है, वहां ढेर ही ढेर जवाहर होंगे, जिससे फिर भक्ति मार्ग में मंदिर आदि बनाएंगे. బాబా చెప్తున్నారు,
మీకు ఇక్కడ రత్నాల యొక్క ఆ గని ఎంతగా లభిస్తుంది అంటే ఇంకా అపరంపారమైన వజ్రాలు వైడూర్యాలు లభిస్తాయి. వాటితో మీరు ఎంతో సుఖీలుగా ఉంటారు. మళ్ళీ భక్తి మార్గం వచ్చేసరికి मंदिरालु निर्मिस्तारंటున్నారు बाबा। अर्थक्वेक आदि होने से सब अंदर चले जाते हैं। वहाँ महल आदि तो बहुत बनते हैं, एक नहीं। మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కదా, అప్పుడు చాలా లోతుకి వెళ్ళిపోతాయి అంటున్నారు బాబా। అక్కడ మహల్స్ మొదలైనవి చాలా ఉంటాయి, ఒకటి రెండు కాదు। యహా భీ రాజాओं की कंपटीशन होती है बहुत। तुम बच्चे जानते हो, अब हम कल्प पहले जैसा मकान बनाया था वैसा फिर बनाएंगे। ఇక్కడ కూడా రాజుల యొక్క కాంపిటీషన్ నడుస్తుంది। మా భవనం బాగుండాలి అంటే మా భవనం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి అని చాలా కాంపిటీషన్ తో నిర్మించుకుంటూ ఉంటారంటున్నారు బాబా। అయితే కల్పకృతం వలె మీ యొక్క భవనాలు అక్కడ తయారవుతాయన్నమాట। స్వర్గంతో అసలు ఇక్కడవి పోల్చడానికే లేదు అంటున్నారు బాబా। वहां तो बहुत सहज मकान आदि बनाते होंगे। సైన్స్ बहुत काम देती है। అక్కడ చాలా ఈజీగా ఇల్లులు తయారైపోతాయంట। ఈ సైన్స్ కూడా చాలా పనికొస్తుంది। परंतु वहां साइंस अक्षर नहीं होगा। साइंस को हिंदी में विज्ञान कहती है। సైన్స్ చాలా యూజ్ అవుతుంది కానీ సైన్స్ అనే పదం అక్కడ వాడరు। సైన్స్ ని ఏమంటారు హిందీలో? విజ్ఞానం అంటారు। आजकल तो विज्ञान भवन भी नाम रख दिया है। विज्ञान अक्षर ज्ञान के साथ भी लगता है। ఈ రోజుల్లో విజ్ఞాన భవనము అనే పేరు కూడా పెట్టారు। విజ్ఞానము అనేది జ్ఞానంతో పాటు కలిపి ఉంటుందంటున్నారు బాబా। ज्ञान और योग को विज्ञान कहेंगे। ज्ञान योगाలను విజ్ఞానము అంటారు। ज्ञान से रत्न मिलती है, योग से हम ఎవర్ హెల్దీ बनते हैं। జ్ఞానంతో రత్నాలు లభిస్తాయి, ఈ యోగంతో మనం ఆరోగ్యవంతంగా అయిపోతాము। అంటే రత్నాలు లభించడము అంటే ధనవంతులుగా అవుతారంటున్నారు బాబా। ये ज्ञान और योग के नॉलेज है जिससे फिर వైకుంఠ के बड़े बड़े भवन बनते हैं। ఈ జ్ఞాన యోగాల జ్ఞానం ఏదైతే ఉందో దీని ద్వారా వైకుంఠంలో మళ్ళీ పెద్ద పెద్ద భవనాలు నిర్మితం అవుతాయి। हम अभी इस सारी नॉलेज को जानते हैं। तुम जानते हो हम भारत को स्वर्ग बना रही है। तुम्हारा इस देह से कोई महत्व नहीं है। మీకు తెలుసు ఈ జ్ఞానం ఎంత ఉన్నతమైనది అనేది। భారతదేశం స్వర్గంగా తయారు కాబోతుంది। బాబా చెప్తున్నారు ఈ దేహం ఏదైతే ఉందో ఇది అంత మహత్వపూర్వకమైనది కాదు అంటున్నారు బాబా। हम आत्मा इस शरीर को छोड़ स्वर्ग में जाकर नया शरीर लेंगे। మనం ఈ శరీరాన్ని ఇక్కడే వదిలి స్వర్గంలోకి వెళ్ళి కొత్తది తీసుకుంటాం। वहां भी समझते हैं एक पुराना शरीर छोड़ जाए नया लेंगे। అక్కడ కూడా ఇది ఉంటుందన్నమాట ఈ జ్ఞానం। ఈ పాతది విడిచి మేము కొత్తది పొందుతామని। वहां कोई दुख व शोक नहीं होता है। నయా శరీర్ లే లేతి హే ఖుషి ఖుషి సే। అక్కడ ఎలాంటి దుఃఖము శోకము ఉండదంట శరీరం విడిచిపెట్టడానికి। చాలా ఖుషి ఖుషిగా కొత్త శరీరం తీసుకుంటారు। हमको बाबा ऐसा बना रही है जैसे कल्प पहले भी बने थे। बाबा మనల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు కల్ప క్రితం వలె। हम मनुष्य से देवता बन रही है। अनेक बार कल्प पहले भी अनेक धर्म थे। गीता में कोई ए नहीं है गाया जाता है आदि सनातन देवी देवता धर्म की स्थापना ब्रह्मा द्वारा। अनेक धर्म का विनाश कैसे होता है सो तुम समझा सकते हो। గీతలో ఎంత స్పష్టంగా ఈ విషయాలు లేవు। పరమాత్మ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని బ్రహ్మ ద్వారా ఏ విధంగా స్థాపన చేస్తున్నారు అని। ఇప్పుడైతే అనేక ధర్మాల వినాశనం ఎలా జరుగుతుంది, ఏకధర్మ స్థాపన ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు తెలుసు। అలాంటి ఏకధర్మ స్థాపన జరిగేది ఉంది అంటున్నారు బాబా। बाबा आए ही तब थे जब देवी देवता धर्म लोप हो जाता है। फिर परंपरा कैसा चला होगा అంటే బాబా వచ్చేది కూడా ఎప్పుడు, ఎప్పుడైతే దేవీ దేవత ధర్మము అనేది లోపిస్తుందో అది మాయమైపోతుందో అప్పుడు బాబా వస్తారు। పరంపర అనే దానికి అర్థమే లేదు అసలు అంటున్నారు బాబా। ये बहुत सहज बातें। विनाश किसका होता है? अनेक धर्म का है ना। तो अभी अनेक धर्म है ना,
इस समय अंत है सारा జ్ఞాన్ బుద్ధి में रहना चाहिए. వినాశనం అనేది దేనిదవుతుంది అసలు? అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన కదా. ఇప్పుడు చూసినట్లయితే అంతిమ సమయం జ్ఞాన యోగాలు అనేవి మీ బుద్ధిలో ఉండాలంటున్నారు బాబా. ऐसा तो नहीं, शिव बाबा ही समझाते हैं क्या? ये बाबा कुछ नहीं बतलाते हैं, इसका भी पाठ है श्रीमद ब्रह्मा की भी गाई हुई है. శ్రీ కృష్ణ కే లియే తో శ్రీమత్ कहते नहीं है. అయితే ఈ బాబా అసలు ఏం చేస్తున్నారు? శివ్ బాబా వీరి ద్వారా అర్థం చేయిస్తున్నారనమాట. శ్రీమతము అనే గాయనం ఉంది, ఆ శ్రీమతాన్ని బ్రహ్మ ద్వారా ఇస్తున్నారనమాట. అందుకు బ్రహ్మ యొక్క గాయనం ఉంది అంటున్నారు. కృష్ణుడి యొక్క శ్రీమతము అని అనరు. వహాతో సబ్ శ్రీ హే, ఉన్హోంకో మత హీ దర్కార్ హీ నహీ. మరి సతయుగంలో కృష్ణుడు ఎవరికైనా శ్రీమతాన్ని ఇచ్చే అవసరం ఉందా? అక్కడ స్వయం శ్రేష్టంగా ఉంటారు. ఎవరి మతాన్ని ఎవరు ఫాలో చేసే అవసరం లేదంటున్నారు బాబా. ఇక్కడ కూడా బ్రహ్మ యొక్క మతం లభిస్తూ ఉంటుంది. वहां तो यदा राजा रानी तदा प्रजा सभी ही श्रेष्ठ मत है. जरूर किसने दी होगी? देवता ही श्रीमत वाले. బాబా చెప్తున్నారు మధ్య మధ్యలో బ్రహ్మ యొక్క అనుభవాలు కూడా వినిపిస్తూ ఉంటారు. శివ్ బాబా బ్రహ్మ త్రూ చెప్తూ ఉంటారు. అందుకే బ్రహ్మ బాబాని ఫాలో చేయండి అంటారు, శ్రేష్టంగా చూపించారు కాబట్టి. అందుకు బ్రహ్మ యొక్క మతం కూడా నడుస్తుంది అంటున్నారు. అక్కడ సతయుగంలో అయితే యదా రాజారాణి తదా ప్రజ అందరూ శ్రేష్టంగా ఉంటారు. ఎవరి మతము అక్కడ ఫాలో చేసే అవసరం ఉండదని చెప్తున్నారు బాబా. దాని పేరే స్వర్గం కదా. సేమ్ కల్పకృతం ఎలా అయితే తయారు చేయబడిందో అలానే తయారవుతుంది అంటున్నారు. దుకాణదారులైనటువంటి మీరు జ్ఞాన రత్నాల వ్యాపారం చేస్తున్నారు కదా, కానీ ఇక్కడ ఈ జ్ఞాన రత్నాలు కొనేది కోటిలో కొద్ది మంది. ఆ కొద్ది మందిలో బహు కొద్ది మంది ఇవి వచ్చి తీసుకుంటారంటున్నారు. ఎక్కడైనా రత్నాలు ఫ్రీగా ఇస్తున్నారు అంటే పరుగులు తీస్తారు కదా, కానీ ఎక్కడ మాత్రం అప్పుడే ఇంకా పరుగులు తీయటం లేదు. ఆ పరుగులు తీసే రోజు కూడా వస్తుంది అంటున్నారు బాబా. మీకు రాత్రుల్లో కూడా రెస్ట్ ఉండదు అనమాట, ఖాళీ ఉండదు, అలా అయిపోతారు అంటున్నారు. వ్యాపారం అయితే అందరూ చేయవలసిందే, ఇదే ఫస్ట్ క్లాస్ అయిన దుకాణం అంటున్నారు బాబా. చిన్న పిల్లలు కూడా జ్ఞాన యోగాల వ్యాపారం చేయొచ్చు తెలుసా. శాంతిధాం మరియు సుఖధామం యొక్క మార్గాన్ని తెలియచేయొచ్చు అన్నమాట. ఇది యజ్ఞము అనండి, పాఠశాల అనండి, దుకాణం అనండి. దుకాణంలో వస్తువులు అమ్ముతారు కదా, ఇక్కడ జ్ఞాన యోగాల రత్నాలు అమ్ముతారు అంటున్నారు బాబా. బుద్ధి ద్వారా బాబాని స్మృతి చేయాలి. అక్కడ రామ్ రామ్ అని అంటూ ఉంటారు, మీరు అలా ఏమీ అనవలసిన అవసరం లేదు. శివ్ శివ్ అని, బాబా బాబా అని చుప్ రెహకర్ బాప్కో యాద్ కర్నా హే. సైలెన్స్ గా కూర్చొని మీరు బాబాని స్మృతి చేయాలి అంటున్నారు. నోటితో ఏమీ అనే పని లేదు. शिवपुरी विष्णुपुरी बहुत सहज बात है. స్వీట్ హోమ్ స్వీట్ రాజధాని యాద్ హేనా. శివపురి విష్ణుపురి చాలా మంచి విషయాలు అన్నమాట ఇవి. స్వీట్ హోమ్ స్వీట్ రాజధాని ఇవి గుర్తుంటాయి కదా. స్వీట్ హోమ్ అంటే మన ఇల్లు, స్వీట్ రాజధాని అంటే స్వర్గం. అక్కడ స్థూలమైన మంత్రాలు ఇస్తారు, ఇది సూక్ష్మమైన మంత్రం అంటున్నారు బాబా. అతి సూక్ష్మ స్మృతి అన్నమాట. మనం ఊరికి ఎలా కూర్చుంటాము, లోపల స్మృతి నడుస్తూ ఉంది అనుకోండి, ఎవరికీ తెలియదు అసలు మనం స్మృతి చేస్తున్నాం. లోపల మంతన జరుగుతుంది, మంత్రాన్ని జపిస్తున్నాము అని. ఇదే అసలైన మహామంత్రం, మన్మనాభవ మహామంత్రం అంటున్నారు బాబా. మీరు కేవలం బాబాని స్మృతి చేయడం ద్వారా మాలికలుగా అయిపోతున్నారు చూడండి. ఏమీ జపించే అవసరం కూడా లేదు అంటున్నారు. ఎలాంటి ధ్వని యొక్క అవసరం లేదు, చాలా గుప్త రీతిగా మీరు బాబాని స్మృతి చేస్తున్నారు. బాబా నుండి గుప్తంగానే వారసత్వం కూడా పొందుతున్నారు. ఇక్కడ అంతర్ముఖిలై కూర్చోవలసి ఉంటుందన్నమాట. మళ్ళీ జ్ఞానరత్నాల వ్యాపారం చేసినప్పుడు నోటితో చెప్పవలసి ఉంటుంది. జ్ఞానయోగాల శిక్షణ బాబా ఏదైతే ఇస్తున్నారో ఇవి అయితే తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు బాబా. మరి జ్ఞాన యోగాలలో మీరు ముందు లేరు అంటే కర్మణా సేవ అయినా చెయ్యండి, ఇందులో ఎన్నో మార్క్స్ లభిస్తాయి అంటున్నారు బాబా.
సర్వుల ఆశీర్వాదాలు ఇందులో లభిస్తాయన్నమాట. అంతేకాని ఇంకా ఖాళీగా ఉండి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. నన్ను స్మృతి చేయండి మరియు వికర్మల్ని వినాశనం చేసుకోండి అంటున్నారు బాబా. నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను. बुद्धि योग शिव बाबा से लगाना बहुत सहज है। परहेज भी सारी यहाँ ही करनी है। सतो प्रधान बनते हैं तो सभी సాత్విక్ హోనే చాహియే. బాబా చెప్తున్నారు నాతో బుద్ధి యోగం పెట్టుకోవడం చాలా ఈజీ, పథ్యం కూడా ఇక్కడే పాటించాలి కదా. సతో ప్రధానంగా అవ్వాలి అంటే చాలా సాత్వికంగా ఉండాలంటున్నారు బాబా. అంటే నడవడిక సాత్వికంగా ఉండాలి, మాటలు సాత్వికంగా ఉండాలి, తినేవి కూడా సాత్వికంగా ఉండాలి. మీతో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను నా సాతీలతో ప్రేమగా మాట్లాడుతున్నానా? గీతలో కూడా ఉంది కదా, బొయ్ బొయ్ నహి కర్నా హే అనేసి ఒక పాట కూడా ఉంటుందన్నమాట. అంటే అందరి పైన బౌ బౌమని అనకూడదు అని. కాబట్టి ఈ మాటల యొక్క పత్యాన్ని కూడా పాటించండి అంటున్నారు. ఊరికే గట్టిగా అరిచాము, ఆ ప్రేమగా కాకుండా మామూలుగా పెద్దగా మాట్లాడాము అంటే ఆ మాటలకు విలువ ఉండదు అని చెప్తున్నారనమాట బాబాయ్ రోజు. తుమ్ హో రూప్ బసంద్ హో నా, आत्मा रूप बनती है। ज्ञान का सागर बाप है तो जरूर आकर జ్ఞాన్ ही सुनाएंगे। మీరు రూపము సుగంధం కలిగిన వారు కదా. ఆత్మం ఆత్మ రూపం కలిగినటువంటిది, జ్యోతిర్బిందు రూపం. ఆ ఆత్మలో గుణాలు అనేవి సుగంధభరితమైనటువంటివి అంటున్నారు. జ్ఞానసాగరుడు బాబా మనకి లభించారు, జ్ఞాన రత్నాలు ఇస్తున్నారు. कहते हैं मैं एक ही बार आकर शरीर धारण करता हूँ, एक काम जादूगरी नहीं है। बाबा भी रूप पसंद है परंतु निराकार तो बोल नहीं सकता, इसीलिए शरीर लिया है। అయితే ఈ అద్భుతమైన కర్తవ్యం బాబా చేస్తున్నారు, శరీరాన్ని ధారణ చేసి మనల్ని స్వయం రూప్ బసందులుగా తయారు చేస్తున్నారనమాట. ఇదేదో జాదు ఇంద్రజాలం అని అనుకోకండి అంటున్నారు బాబా. అయితే నిరాకారుడు మాట్లాడలేరు కాబట్టి ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. వారు పునర్జన్మలలోకైతే రారు, పునర్జన్మ రహితుడు. ఈ విషయం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. तुम बच्चे बाबा के ऊपर बलिहार जाते हो तो बाबा कहते हैं फिर ममत्व नहीं रखना है, अपना कुछ नहीं समझना है। మమత్వ మిటానే के लिए ही బాబా యుక్తి రచతే హే. బాబా చెప్తున్నారు పిల్లలు మీరిప్పుడు నా పైన బలిహారం అవుతారు కదా, ఇంకా దేనిపైన మమత్వాన్ని అంటే మమకారాన్ని పెట్టుకోకండి. మీవే అన్ని అని భావించకండి అంటున్నారు బాబా. ఆ మమకారాన్ని తొలగించి వేయడం కోసం బాబా యుక్తి ఇస్తున్నారనమాట, యుక్తి తెలియచేస్తున్నారు. ప్రతి అడుగడుగులో కూడా బాబాని అడుగుతూ ఉండండి, బాబా డైరెక్షన్ తీసుకుంటూ ఉండండి. దేనిపైనైనా మోహ మమకారాలు ఉండిపోయాయి అంటే అవి సమాప్త అయిపోతాయి అంటున్నారు. మాయా ఐసీ హే दो चमाट मारती है, पूरी बॉक्सिंग करते हैं, बहुत तो चोट खाकर फिर खड़े हो जाते हैं। लिखते भी है बाबा माया ने तप्पड़ लगा दिया, काला मूव कर दिया, क्या करना है। మాయ ఎలాంటిది అంటే చెంపదెబ్బ వేస్తుందన్నమాట. ఇది బాక్సింగ్ కదా నడుస్తుంది. అయితే అక్కడ బాక్సింగ్ లో కూడా ఏమవుతుంది, దెబ్బలు తింటారు, మళ్ళీ లేచి నించుంటారన్నమాట ఎదుర్కోవడం కోసం. అందుకే కొంతమంది రాస్తారంట బాబా మాయ మాకు చెంపదెబ్బ వేసింది, మా ముఖాన్ని నల్లగా చేసేసింది, ఏం చేయాలి అని. जैसे कि 4 मंजिल से गिरा, क्रोध किया तो थर्ड क्लास से गिरा, थर्ड फ्लोर से गिरा। ఏ బహుత్ సమజ్నే కి బాత్. అంటే ఎలా అయితే 4 అంతస్తుల పైనుండి పడిపోవడము అంటారు కదా, మీరు క్రోధంలోకి వచ్చారు, కోపగించుకున్నారు అంటే 3వ ఫ్లోర్ నుండి పడిపోయినట్లు అంటున్నారు బాబా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. अब देखो बच्चे टेप के लिए भी मांग करते रहती है, బాబా టేప్ भेज दो. ఇప్పుడు పిల్లలు చూడండి, టేప్ రికార్డ్ ఉండేది కదా అప్పట్లో,
దానికోసం అడుగుతూ ఉంటారంట బాబాను. బాబా మాకు టేప్ రికార్డ్ పంపించండి అని. हम एक्यूरेट మురళి సునే ఏబి ప్రబంధ హో రహా హై. మేము కరెక్ట్ గా బాబా చెప్పినది చెప్పినట్లు వినాలి అనుకుంటున్నాము. మాకు పంపించండి బాబా. అప్పట్లో మరి రాసి పంపించేవారు లెటర్స్ రూపంలో, లేదా బాబా వాయిస్ రికార్డ్ చేసి ఆ టేప్ రికార్డ్ లో నింపి పంపించేవారు అన్నమాట. హా, అలాంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఉమ్, ఏమీ పర్వాలేదు, మీకు కూడా అందుతాయి అని బాబా చెప్తున్నారు. బహుత్ సునేంగే తో బహుత్ తుమ్కే కాఫట్ కోలేంగేనా, బహుత్ తుమ్కా కళ్యాణ్ హోగానా. అంటే మీరు విన్నట్లయితే అనేకుల ఆ కపాలాన్ని తెరిచేందుకు నిమిత్తం అవుతారు. వారి బుద్ధి తెరిచేందుకు అనేకుల కళ్యాణం జరుగుతుంది. ఇది మంచి విషయమే. మనుష్ కాలేజ్ కోల్తే హే తో ఉన్కో దూసరే జన్మే విద్య జాస్తి మిల్తీ హే. చూడండి, మనుషులు ఎవరైనా కాలేజ్ తెరిచారనుకోండి, కట్టారనుకోండి, వారికి నెక్స్ట్ జన్మలో విద్య అనేది చాలా ఎక్కువ లభిస్తుంది అన్నమాట. విద్యావంతులుగా ఉంటారు. బాబా भी कहते हैं टेप मिशन खरीद करो तो बहुत तुमका కళ్యాణ్ హో జాయేగా. బాబా ఫర్ ఎగ్జాంపుల్ ఏది చెప్పారు, మీరు ఎవరికైనా టేప్ రికార్డ్ ఆ టేప్ మిషన్ కొని ఇచ్చారనుకోండి, అనేకుల కళ్యాణం జరుగుతుంది అంటున్నారు బాబా. ఈ రోజుల్లో మైకులు మొదలైనవి కొంటూ ఉంటారు కదా సెంటర్స్ కి. అంటే భక్తి మార్గంలో చేయవలసిందేవో చాలా కాలం నుండి చేస్తూ వచ్చాం. ఇక్కడ మనం బాబా యజ్ఞంలో చేయడం ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి మీరు నిమిత్తం అవుతారు అని చెప్తున్నారనమాట బాబా. अच्छा, मीठे मीठे सी खिलादे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य असर. पहले पॉइंट, सतो प्रधान बनने के लिए बहुत बहुत परहेज से चलना है. अपना कान पान बोल चल सब सात्विक रखना है. बाप समान रूप बसंत बनना है. మొదటి పాయింట్, సతో ప్రధానంగా అవ్వడం కోసం చాలా చాలా పత్యం పాటించాలి. మీ తినేది, త్రాగేది, మాట్లాడేది, నడిచేది అన్ని సాత్వికంగా ఉండాలంటున్నారు బాబా. ఇంకా బాబా సమానంగా రూప్ బసంద్గా తయారు కావాలి. రూపము సుగంధం కలిగిన వారిగా. బాబా సుగంధభరితమైన వారు కదా. జ్యోతిర్బిందు స్వరూపం ఉంది కాబట్టి రూపం జ్యోతి. సద్గుణాలతో నిండుగా ఉన్నారు కాబట్టి బసంత్ అని అంటారనమాట. దానికి గుర్తుగానే మనం భక్తులు ఏం చేసాము, పరిమళంతో కూడిన పూలతో, అగరబత్తులతో వారిని మహిమ చేశాం, పూజించాం. అయితే ఇక్కడ బాబా పరిమళంతో కూడిన అగరబత్తి వెలిగిస్తే సరిపోదు, ఆ పరిమళాన్ని మీలో నింపుకోవాలి అంటున్నారనమాట. అందుకు బాబా సమానంగా రూప్ బసంద్గా తయారవ్వాలి అంటున్నారు. दूसरा, अविनाशी ज्ञान रत्नों की निराकारी कान से अपनी झोली भरकर अपार खुशी में रहना है और दूसरों को भी इन रत्नों का दान देना है. రెండో పాయింట్, అవినాశి జ్ఞాన రత్నాలతో అవినాశి జ్ఞాన రత్నాలతో మీ జోలెను నింపుకోవాలి, అపారమైన ఖుషీలో ఉండాలి. ఇతరులకి కూడా ఈ రత్నాల యొక్క దానం చేయాలంటున్నారు బాబా. అవినాశి జ్ఞాన రత్నాలతో మీ జోలెను నింపుకొని, నిండుగా నింపేసుకొని, అపారమైన ఖుషీలో ఉంటూ ఇతరులకి కూడా ఆ రత్నాలను దానం చేయండి. వరదాన్, నష్టోమోహ బన్
दुख अशांति के नाम निशान को समाप्त करने वाले స్మృతి స్వరూప్ భవ్. ఈరోజు వరదానము: నష్టోమోహులుగా అయి దుఃఖము అశాంతి యొక్క నామరూపాలను సమాప్తి చేసి స్మృతి స్వరూపులుగా అవ్వండి. నష్టోమోహులై దుఃఖము అశాంతి యొక్క నామరూపాలను కూడా సమాప్తి చేసి స్మృతి స్వరూపులుగా అవ్వండి. जो सदा एक के स्मृति में रहती है उनकी स्थिति एक रस हो जाती है. ఎవరైతే సదా ఒక్కరి స్మృతిలో ఉంటారో వారి స్థితి ఏకరసంగా అయిపోతుందంట. एकरस स्थिति का अर्थ है एक द्वारा सर्व संबंध सर्व प्राप्तियों के रस का अनुभव करना. ఏకరస స్థితి అంటే అర్థం ఒక్కరి ద్వారా సర్వ సంబంధాలు సర్వ ప్రాప్తుల యొక్క రసాన్ని అనుభవం చేసుకోవడం. భక్తిలో భ్రమిస్తూ వచ్చాం కదా, ఆ దేవి ఈ దేవత అని. ఇక్కడ అలాంటిది సమాప్తి అయిపోవాలి. ఒక్కరి ద్వారానే సర్వ సంబంధాలు, ఒక్కరితోనే సర్వ ప్రాప్తుల యొక్క ఆ రసాన్ని అనుభవం చేయాలంటున్నారు. जो बाप को सर्व संबंध से अपना बनाकर स्मृति स्वरूप रहती है वो सहज ही नष्टोमोह बन जाती है. ఎవరైతే బాబాను సర్వ సంబంధికుడుగా అంటే తమ వారిగా చేసుకుంటారు, స్మృతి స్వరూపులుగా ఉంటారు, వారు సహజంగా నష్టోమోహులుగా అయిపోతారు. जो नष्टोमोह है उन्हें कभी कमाने में, धन संभालने में, किसी के बीमार होने में दुख की लहर नहीं आ सकते. ఎవరైతే నష్టోమోహులో వారెప్పుడూ కూడా సంపాదించే విషయంలో, ధనాన్ని సంభాళించే విషయంలో, ఎవరైనా రోగగ్రస్తులుగా అయిపోయే విషయంలో దుఃఖము అనేది రాదు. నష్టోమోహ అర్థాత్ दुख अशांति का नाम निशान ना हो, సదా బేఫికర్. నష్టోమోహులు అంటే అర్థం ఏంటో తెలుసా? దుఃఖము అశాంతి అనే గుర్తులే ఉండకూడదు. అంటే సదా నిశ్చింత చక్రవర్తులు అంటున్నారు బాబా. వాళ్ళకి అలా అయ్యింది, వీళ్ళకి ఇలా అయ్యింది, నాకు చాలా దుఃఖం వచ్చేస్తుంది. పోనీ మన విషయమే అనుకున్నా, నా పరిస్థితి ఇలా ఉంది, నేను దుఃఖాన్ని సహించలేకపోతున్నాను అనేది ఉండదు అంట. ఎవరికి? నష్టోమోహులుగా ఉండేవారికి. గీతా సారం కూడా ఏంటి? నష్టోమోహ స్మృతిర్లబ్ధ్. అంటే బాబాను మీరు మీ స్మృతులలో ఎమర్జ్ చేసుకుంటే, నింపుకుంటే, ఒక్కరి వారిగా అయినట్లయితే నష్టమోహలు కావడం ఈజీ అయిపోతుంది. వారే సదా బేఫికర్గా ఉండగలరు, నిశ్చింత చక్రవర్తులుగా ఉండగలరు అంటున్నారు బాబా. కుచ్ బి హో జాయ్, ఏం జరిగినా సరే బాబా ఉన్నారు, అంతా సరి చేసేస్తారు అనే ఒక నిశ్చింత స్థితి అనేది ఉంటుందన్నమాట. స్లోగన్: क्षमाशील वह है जो रहमदिल बन सर्व को दुआएं देते रहे. ఎవరైతే దయార్థ హృదయులై సర్వులకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారో వారే క్షమాశీలులు అంటున్నారు బాబా. ఎవరైతే దయార్థ హృదయులై సర్వులకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు వారే క్షమాశీలు. అంటే బాబా కూడా ఫస్ట్ క్లాస్ అయిన క్షమాశీలి కదా, అలా మీరు కూడా క్షమించే వారిగా ఉండండి అంటున్నారు బాబా. వాళ్ళు ఇలా వ్యవహరించారు, వాళ్ళు ఇలా చేశారు, నేను అస్సలు క్షమించను అనే మాటలు వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. రహందిల్గా అయిపోవాలంటున్నారు బాబా. అంటే వాళ్ళు శాపనార్థం ఇచ్చే పనులు చేసినప్పటికీ మనం ఎప్పుడైతే దయార్థ హృదయం కలిగి ఉన్నామో వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీకు భక్తులుగా అయిపోతారు, పూజనీయులుగా
అయినటువంటి మీకు పూజ చేస్తూ ఉంటారు. అలాంటి గాయన యోగ్యంగా అయ్యే అవకాశం కూడా ఉంది అన్నమాట ఇందులో. సో, ఈరోజు విశేషంగా బాబా, మధురమైన పిల్లలు, మీ దీపాన్ని మీరు సంభాళించుకోండి అంటున్నారు. ఏ దీపము? ఆత్మారూపీ దీపం. ఎందుకంటే తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా! వాటి నుండి రక్షించుకోవాలి అంటే జ్ఞాన యోగాల గృత్, చమురు, నూనె వేస్తూ ఉండాలి. ఇప్పుడు దీపాల పండుగ ఈ రోజుతో అయిపోతుంది. దీపం ఆరిపోకుండా, కొండెక్కకుండా ఉండాలి అంటే ఏం చేస్తాం? అదే నూనె వేస్తూ ఉంటాం కదా! ఎక్కడ ఆరిపోవటం లేదు కదా అని దాన్ని సంభాళించుకుంటాం. అలా అసలైన దీపం ఏది? ఆత్మరూపీ దీపం, ఆత్మరూపీ జ్యోతి. ఇది కొండెక్కకుండా చూసుకోండి అంటున్నారు. దీనికోసం ఏం చేయాలి? జ్ఞాన యోగాల చమురు వేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఎలాంటి పురుషార్థంతో గుప్తమైన బాబా నుండి గుప్తమైన వారసత్వం లభించగలదు అని బాబా అడిగారు. అంతర్ముఖీలై మీరు సైలెన్స్‌గా బాబా స్మృతి చేస్తూ ఉండండి. దీని ద్వారా మీకు గుప్తంగా సర్వ ప్రాప్తులు లభించేస్తాయి అంటున్నారు బాబా. గుప్తమైన వారసత్వం లభిస్తుందన్నమాట. అంటే మీరు స్మృతిలో ఉంటూ శరీరం విడిచిపెడితే చాలా మంచి విషయం. ఇందులో ఎలాంటి శ్రమ లేదు. స్మృతితో పాటు జ్ఞాన యోగాల సేవ కూడా చేయాలంటున్నారు బాబా. అంటే భలే మీరు బాబాని స్మృతి చేస్తున్నారు. దానితో పాటు జ్ఞానం యొక్క సేవ కూడా చేయాలి. ఒకవేళ చెయ్యలేకపోతే ఏం పర్వాలేదు. కరుణా సేవ ఉంది కదా! ఇందులోనే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. మీ యొక్క నడవడిక, మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు బాబా. సాత్వికంగా ఉండాలని చెప్తున్నారు. ఇవే చాలా ముఖ్యమైన విషయాలన్నమాట. మనం ఎవరి సేవ చేయలేకపోయినా పర్వాలేదు. నడవడిక, మాటలు కరెక్ట్‌గా ఉంటే సేవ జరిగిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇంకా దౌడ్నా హై, పరుగు తీయాలన్నమాట. హ్మ్. జ్ఞాన యోగాల విషయంలో పరుగు తీయాలి. మరి పరుగు తీయాలి అంటే మాయ పైన విజయం పొందాలి. మాయారూపి పిల్లి వచ్చి మా దీపం ఆర్పేయటం లేదు కదా అని చూసుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. అక్కడ ఆటలో లాగా అయిపోవటం లేదు కదా. పిల్లి రావడం, దీపం ఆపేయడం, మళ్ళీ వెలిగించుకోవడం ఇలా జరగటం లేదు కదా అని చూసుకోండి అని చెప్తున్నారు. ఇంకా యజ్ఞం, పాఠశాల, అక్కడ యజ్ఞాలు రచిస్తారు కళ్యాణార్థం. కానీ ఈ యజ్ఞం ద్వారా ఎంతమంది కళ్యాణం జరుగుతుంది? టోటల్ ఈ సృష్టియే మహాపరివర్తన కాబోతుంది. ఈ సృష్టిలో ఉండే ప్రతి ఆత్మ యొక్క ఉద్ధరణ జరుగుతుంది. అలాంటి ఉన్నతమైన యజ్ఞాన్ని బాబా వచ్చి స్థాపన చేస్తారు. అలాంటి స్కూల్ తెరిచారు అన్నమాట. ఇంకా దుకాణము అని కూడా చెప్పొచ్చు దీన్ని. ఇక్కడ జ్ఞాన రత్నాల వ్యాపారం నడుస్తుంది అంటున్నారు. ఈ దుకాణాన్ని మంచిగా సంభాళించాలి కదా మరి. ఇంకా నిశ్చింతులుగా అయిపోండి. ఎవరు నిశ్చింతులు కాగలరు? నష్టోమోహులై దుఃఖము, అశాంతి యొక్క నామరూపాలు కూడా లేనటువంటి స్థితి తయారైపోతే నిశ్చింత చక్రవర్తులు వారే అంటున్నారు బాబా. అంటే దుఃఖపు అలలు మనల్ని టచ్ చేయకూడదన్నమాట. అలాంటి స్థితి తయారు కావాలి. ఒక్కరి స్మృతిలోనే ఉంటే అలాంటి స్థితి ఏకరస స్థితి తయారవుతుందని చెప్తున్నారనమాట బాబా. చ ఓం శాంతి.
हे कनका तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। कनका तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। संग जैसा रंग लगे खोटे कर्म ना हो जाए। हे मनवा एक दिन माटी में मिल जाए। कनका तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। राग द्वेष काम क्रोध अहंकार तज के, अपना ले राह सत की शिव को सुमर ले। अपना ले राह सत्य की शिव को सुमर हो दुनिया के चक्कर में तू भूल नहीं जाना। हीरे जैसे जीवन को तू सद्गुणों से भर ले। हीरे जैसे जीवन को तू सद्गुणों से भर ले। झूठी काया झूठी माया इसमें ना भरमाए। रे मनवा एक दिन माटी में मिल जाए। कनका तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। हो तेरी मेरी छोड़ रे मनवा, करेगा सो पाएगा। पुण्य की रे गठरी बांधो, नहीं तो पछताएगा। पुण्य की गठरी बांधो, नहीं तो पछताएगा। खाली हाथ आया जग में खाली हाथ जाएगा। भरोसा नहीं